అబ్బా, టైం 4 అవుతుంది. ఈరోజు మ్యాచ్ ఉంది కదా. ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగా ఆడుతున్నారే. అన్నీ 4లు 6లే, మామూలుగా లేదుగా. 4 4 4 4. రోహిత్ శర్మ 4 కొట్టిండ్రా. ఇది మరి ఇండియా అంటే మామూలు ఉండదుగా మనతోటి. వీడేందట చూస్తుండా? ఓ క్రికెట్, వీడోడు క్రికెట్ పిచ్చాడు, పద్దాగల క్రికెట్ క్రికెట్ అంట. అరే సార్ ఏమంటారా? ఆగురా నువ్వు, అసలుకే ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బిగ్ బాస్ చూడాలి ఎవ్వరా? నువ్వెందురో ఇప్పుడు వచ్చి రిమోట్ అడుగుతున్నావు, నేను ఎప్పుడు నుండి చూస్తుంటేను. అబ్బా ఎవ్వరా అసలు? కానీ ఈరోజు ఎలిమినేషన్. అరే అది ఎలిమినేషన్ కాదురా, ఎలిమినేషన్. అదేలే కానీ ఇటీ చూడు ఎంత బాగుందో, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడు. ఏందిరా ఈ సోది, ఏమన్నా అర్థమవుతుందా? చేసేది ఏముందిలే, కానీ కానీ సీరియల్ పెట్టండి రా ముందు, సీరియల్ టైం అయింది. షో చూస్తున్నాగా. ఈ షోలో ఏం లేదు, రిమోట్ ఇటీ. అబ్బా అమ్మ వచ్చిందిరా బాబు, ఏమన్నా సీరియల్ పిచ్చితో చంపేస్తుంది. అసలు ఏం సీరియల్ రా ఇది? ఇదా ఏదో వంటలక్క సీరియల్ అంటరా. అమ్మా ఇప్పట్లో రిమోట్ వచ్చేటట్టు కనపట్లేదు కదా, కానీ పోదాంపా. ఒరే అమ్మ చూడు అలా ఏడుస్తుందో. అవునా నిజంగానే ఇస్తుంది, ఎంత అడిగేస్తుందా? అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నానేమన్నా అన్నాడా ఏంటి? చెప్పమ్మా, ఎవరైనా పోయారా ఏంటి? కొంపదీసి తాత ఏమన్నా పోయిందా ఏంటి? చూడండి రా, ఎన్ని కష్టాలు పడుతుందో. అయినా మా ఆడాళ్ళ బాధలు మీకేం తెలుస్తాయిలేరా? ఎప్పుడు ఎగతాళిగా మాట్లాడటం తప్ప. ఏడుపంతి సీరియల్ గురించా? ఇంకేందో అనుకున్నాగా. గోళంతా నాకెందుకులేగా, నేను పోతున్నా. అమ్మా సింధు, వందనాలయ్యా. వందనాలయ్య గారండి. వందనాలమ్మా. పనిలో పడి చూసుకోలేదండి, రండి కూర్చోండి. వందనాలే గారండి, కూర్చోండి. కూర్చోండి. ఏంటమ్మా ఏడుస్తున్నారు? అదేం లేదులే అండి, ఉల్లిపాయలకు వస్తున్నాను అంతే. ఉల్లిపాయలంట. అదే చూస్తున్నా. ఎలా ఉన్నారమ్మా, అందరూ బాగున్నారా? బాగున్నామండి. ఏంటయ్యా బాప్తీసానికి సిద్ధపడతానన్నావయ్యా, సిద్ధపడ్డావా? ఏంటయ్యా సందేహంగా చూస్తున్నావు? తీసుకోలేను కానీ కొంచెం భయంగా ఉన్నాయి గారండి. ఎందుకయ్యా భయం? ఎక్కువగా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉండయా, అప్పుడు దేవుడే నీకు సాయం చేస్తాడు. ఒకసారి బైబిల్ చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జాలత్వము, అపవిత్రతను,
కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఒరే ఒరే, అమ్మ సీరియల్ బాగానే చూసి వాక్యం కూడా బాగానే చదువుతున్నారు. అవునవును రోయ్. ఈ వాక్యమును బట్టి మనము కొన్ని మన జీవితంలో నుండి తీసివేసుకోవాలని నేర్చుకోవచ్చు. అలాగే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. వీటన్నిటిని మన జీవితంలో నుండి తీసివేసుకొని, మన పాపపు జీవితాన్ని వదులుకొని, మన స్వభావాన్ని మార్చుకొని దేవుడు మనపై చూపిన ప్రేమకు తగినట్లుగా జీవించాలి. ఎందుకు ఎన్నిక లేని మన కొరకు, మన పాపాల కొరకు దేవుడి లోకంలోకి వచ్చి ఎంతో దీనాతి దీనమైన స్థితిలో పశువుల తొట్టులో పరుండజేయబడ్డాడు. అంతేకాకుండా మన పాపంలను తనపై వేసుకొని మనకు మారు మనసు దయచేశాడు. కాబట్టి అందుకు తగినట్లుగా జీవించాలి. అలాగే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. మనము కూడా ప్రేమతోనూ విశ్వాసంతోనూ ఓర్పును కలిగి ఉండే జీవితాన్ని జీవించలాగిన ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. ప్రార్థన. ప్రభువా, మేము మీ వాక్యానుసారంగా జీవించలాగున మాకు సహాయం చేయండి. అవి కూడా కావలసిన శక్తిని, ధైర్యాన్ని దయచేయండి. ఈ కుటుంబం అంతటికి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలే గారండి. వచ్చే వారం కల్లా సిద్ధపడి ఉండయ్యా. సరే గారండి. వందనాలు. వందనాలు. వందనాలమ్మా. వెళ్ళొస్తాను.